క్రికెట్ ప్రేమికులు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇవాల్టి నుండి ప్రారంభమవుతోంది. ఈ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. న్యూజిలాండ్ కరాచీ వేదికగా ఇవాళ మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే గాయం కారణంగా ఈ ట్రోఫీకి పాక్ యువ బ్యాటర్ సయీం అయూబ్ దూరమైన సంగతి తెలిసిందే. అతడిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లండన్ పంపించి చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ తీరుపై ఆ జట్టు పేసర్ హసన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. యువ బ్యాటర్కు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడంపై విరుచుకుపడ్డాడు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన బాధ్యత పీసీబీపై ఉందన్నాడు. సయీం అయూబ్ గాయపడ్డాడు. అతడు జట్టులోని ఆటగాడు. అతడిని లండన్ పంపించారు. మరి నేను 2020లో టీం సభ్యుడిని కాదా? ఇతర క్రికెటర్లు ఎవరైనా గాయపడినప్పుడు జట్టు సభ్యులుగా చూడరా? వారేమైనా భారత్కు ఆడే ఆటగాళ్ళా? మీరు సయీంకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. భవిష్యత్తులో మరే ఆటగాడైనా గాయపడితే ఇలానే స్పందిస్తారా? అలా జరగదు. మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. సయీం కోలుకొని త్వరగా రావాలని ప్రార్థిస్తున్నా. ఇక్కడ నాకేమీ అతడిపై ద్వేషం లేదు. పాక్ను గెలిపిస్తాడని ఆశిస్తున్నా. ఇక్కడో విషయం చెప్తున్నా, పైకి ఎగిసినది ఏదైనా సరే కిందకి పడిపోవాల్సిందే. అలాగే సయీం మళ్ళీ గాయాల పాలైతే మాత్రం ప్రతిసారి ఇలాంటి వీవీఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? పీసీబీ అలా ఎప్పటికీ చేయదని హసన్ వ్యాఖ్యానించాడు.